మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. గుమ్మగట్ట మండలంలోని బైరవాణితిప్ప ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం బీటీ ప్రాజెక్టును పరిశీలించి రైతులు, ప్రజలు, అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం కింద కెనాలలో పిచ్చి మొక్కల తొలగింపు, డిస్టిల్లింగ్ పనులు చేపడతామన్నారు. కెనాల్ ద్వారా చివరి గ్రామం వరకు నీళ్లు వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలను చేపడతామన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని వాణి విలాస్ రిజర్వాయర్ అధికారులతో ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు. 2-3 రోజులు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు పంటలు కోతల దశలో ఉన్నాయని, టార్ఫలిన్ వాడటం, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అది ఎక్కువ వర్షాన్ని ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ప్రాజెక్టులో ఎన్ని క్యూసెక్ల నీరు ఉంది, ఎంత ఇన్ఫ్లో ఉంది, ఏ మండలాలకు నీరు అందిస్తున్నారు తదితర వివరాల ఆరా తీశారు. గుమ్మగట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనంతరం గుమ్మగట్ట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యాలయంలో రికార్డులను పక్కాగా మెయింటైన్ చేయాలన్నారు. ప్రజలకు అవసరమైన సేవలను సకాలంలో అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రికార్డు గదిని, రిజిస్టర్లను, కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓ రాణి సుస్మిత, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Except fisheries. ఎవరైనా వచ్చి చేపలు పట్టుకుంటే కంది వేసుకునే రైతులు ఉన్నా కూడా కంది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కొర్రలు కూడా మనము ఏపీ సీడ్స్ వారి ద్వారా కూడా. సో సీరియల్ నంబర్ 1 నుంచి 250 ఈ రోజు, సీరియల్ నంబర్ 251 నుంచి 500 రేపు. సో అట్లా ఒక ప్రణాళిక పెట్టాం, అంటే స్లాట్ పద్ధతి. సో అప్పుడు ఈరోజు 300 మందినో వస్తారు. ఒక షెడ్యూల్ పెట్టాం, అంటే ఈరోజు జిల్లా మొత్తం తయారైంది, పంపిణీకి జరిగింది కూడా. ఒక గ్రామాల్లో 500 మంది రైతులు ఉంటే అర్థం చేసుకోవడానికి నేను వెళ్తాను. జిల్లా కేంద్రానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పినది నేను రాసుకున్నాను. నేను ఒకసారి మన అధికారులతో కూర్చొని మన ఆలోచన ఏంటంటే ఈ కెనాల్ని మనం ఎన్ఆర్ఈ చేసి కింద కూడా మనం క్లియరింగ్ చేయొచ్చు. సో ఆ నేపథ్యంలో హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. హెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్ ఇవి ఏమండి స్కూల్కి సార్